ఒకరిద్దరు కాదు, వందలు, వేలు, లక్షలు చీమల పుట్ట పగిలినట్లొస్తున్నారు. ఉన్న ఊరుని, ఆస్తిపాస్తుల్ని, అమ్మానాన్నల్ని వదిలేసి తట్టాబుట్టా సర్దుకొని పిల్లల్ని వెంటేసుకుని పరుగులు పెడుతున్నారు. స్వదేశం వదిలేసి మరో దేశం దాటి ఇంకో దేశంలో బతకాలని, కనీసం తలదాచుకోవాలనే ఆశతో, ఆతృతతో పరుగులు పెడుతున్నారు. రైళ్లు, బస్సులు, వ్యాన్లు ఏది దొరికితే అది, ఏది దొరక్కపోతే నడిచైనా, పరుగెత్తైనా సరే ప్రాణాలు దక్కించుకోవాలనే ఆశ. ఇలాంటి పరిస్థితి ఎక్కడుంది? గ్రీస్, మాసిడోనియా సరిహద్దుల్లో పరిస్థితి ఇది. ఓవైపు గుట్టలు గుట్టలుగా ప్రజలు, మరోవైపు వారిని అడ్డుకుంటున్న సైనికులు. ఎలాగోలా సరిహద్దులు దాటితే చాలనే తెగింపు చాలా మందిలో. పొలాల్లో నుంచి పరుగులు తీస్తూ ఇనుప కంచెల్ని దాటుకుని సైనికుల కళ్ళు కప్పి మాసిడోనియాలోకి వెళ్లాలనేది వీళ్ల ప్రయత్నం. వీళ్లంతా ఇప్పటికిప్పుడే వచ్చిన వాళ్లు కాదు. కొంతమంది రోజులు తరబడి ఇక్కడే ఉంటున్నారు. క్షణకాలం కలిసొస్తే చాలు మాసిడోనియాలోకి వెళ్లవచ్చనేది వీరి ఆశ. మా దేశంలోకి ఎందుకు వస్తున్నారు? వెళ్ళండి, మీ దేశానికి వెళ్లిపోండి అంటే ఎక్కడే చావైనా చేస్తాం, కానీ అక్కడికి మాత్రం వెళ్లే ప్రసక్తి లేదంటున్నారు. లక్షల సంఖ్యలో వస్తున్న సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పించలేక మాసిడోనియా చేతులెత్తేస్తోంది. మిడిల్ ఈస్ట్, సిరియా నుంచి వస్తున్న శరణార్థులు గ్రీస్ గుండా ప్రయాణించి మాసిడోనియా సరిహద్దులకు వస్తున్నారు. వీరందరినీ భరించే శక్తి లేకపోవడంతో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది మాసిడోనియా. శరణార్థుల్ని ఆపేందుకు సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. వీరిని అడ్డుకునేందుకు సైన్యం లాఠీచార్జ్, బాష్పవాయువు గోళాల ప్రయోగం, అప్పుడప్పుడు కాల్పులు జరపాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పగలంతా సరిహద్దుల్లో వేచి చూస్తున్న శరణార్థులు రాత్రి కాగానే మాసిడోనియా గ్రీసు సరిహద్దుల్లో ఉన్న జవజలిజా పట్టణంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ బస్సు, రైలు పట్టుకుని దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. శరణార్థులు రాకుండా సైన్యం ఇనుప కంచె వేసిన టియర్ గ్యాస్, షన్ గ్రెనేడ్లు ప్రయోగిస్తున్న పరిస్థితుల్లో మార్పు రాలేదు. వేలాది మంది పిల్లలు, మహిళలు మాసిడోనియా సరిహద్దుల్లో ఉన్న పొలాల్లో ఆరుబయటే నిద్రపోతున్నారు. వీళ్లకు ఆహారం కాదు కదా, కనీసం మంచినీళ్లైనా ఇచ్చే దిక్కులేదు. రాత్రిపూట భయంకరమైన చలిగాలుల నుంచి తట్టుకునేందుకు పగటిపూట కట్టెలేరుకుని రాత్రుళ్లు చలిమంటలు వేసుకుంటున్నారు. అప్పుడప్పుడు కురిసే వర్షాలు వీరి కష్టాల్ని రెట్టింపు చేస్తున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితి రోజురోజుకి విషమిస్తూ ఉండటంతో ప్రతి గంటకు 1000 మంది చొప్పున రోజుకు 8 గంటల పాటు శరణార్థుల్ని తమ దేశంలోకి అనుమతించాలని మాసిడోనియా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమ వంతు ఎప్పుడొస్తుందా అని వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ ప్రయాణంలో చాలా మంది చిన్నారులు తమ పెద్దవారి నుంచి తప్పిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి. గాయాలకు కనీసం కట్టుకట్టే దిక్కు కూడా లేదు. తప్పిపోయిన చిన్నారుల్ని తమతో తీసుకెళ్తున్న తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. గ్రీస్, మాసిడోనియా సరిహద్దుల్లో ప్రస్తుతం కనిపిస్తోన్న విషాద గీతాన్ని రాసిందెవరు? ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఇన్ని లక్షల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళందరికీ ఆశ్రయం కల్పించే సత్తా మాసిడోనియా లాంటి చిన్న దేశానికి ఉందా? శరణార్థుల రాక ఒక్కసారిగా మొదలైంది కాదు. ఏడాది నుంచి నడుస్తున్న వ్యవహారం. అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న సిరియాతో పాటు మధ్యప్రాచ్యంలో మైనారిటీ జాతులు ప్రాణభయంతో యూరోపియన్ దేశాలకు పరుగులు పెడుతున్నాయి. మిడిల్ ఈస్ట్తో పాటు అరబ్ దేశాల్లో ఐసిస్ తీవ్రవాదం, అతివాద శక్తుల బలం పెరగడంతో మైనారిటీలపై దాడులు పెరిగాయి. దాడుల బారిన పడిన బాధితులంతా శరణార్థులుగా మారారు. సిరియా నుంచి గ్రీస్ మీదుగా మాసిడోనియా వస్తున్నారు. టర్కీ, సిరియా నుంచి సముద్రం మీదుగా జూలై 1 నాటికి 2 లక్షల మంది వచ్చారని గ్రీసు ప్రభుత్వం చెబుతోంది.
జూన్ తర్వాత శరణార్థుల రాక రెట్టింపైందనేది మరో అంచనా. టర్కీ, గ్రీసు సరిహద్దు మధ్య 10 కిలోమీటర్ల దూరమే కావడంతో గ్రీసులోని లెస్బోస్ పట్టణం శరణార్థులతో నిండిపోతోంది. మొన్నటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న గ్రీస్ ప్రస్తుతం వరదలా వచ్చిపడుతున్న శరణార్థులకు సాయం అందించలేక ఇబ్బంది పడుతోంది. అందుకే వారికి ఐరోపా దేశాల్లో నివసించడానికి అనుమతి పత్రాలు ఇస్తూ మాసిడోనియా సరిహద్దులకు పంపిస్తున్నారు గ్రీస్ అధికారులు. మాసిడోనియా యూరోపియన్ యూనియన్ దేశాలకు గేట్వే లాంటిది కావటం, చుట్టుపక్కల దేశాల్లో అరాచకం ఉండటంతో చాలా కాలం నుంచి శరణార్థులు ఈ దేశంలోకి దూసుకొస్తున్నారు. గ్రీసు సంక్షోభం ప్రభావం మాసిడోనియా మీద కూడా పడటంతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రస్తుతం లక్షల్లో వస్తున్న శరణార్థులకు ఆశ్రయం కల్పించడం, అన్నం పెట్టడం మాసిడోనియాకు తలకు మించిన భారం. అలాగని వచ్చేవారిని ఆపగలిగే పరిస్థితి లేదు. కొత్తగా వచ్చే శరణార్థులతో పాటు తీవ్రవాదులు కూడా వచ్చి దేశంలో అరాచకం సృష్టిస్తారనే ఆందోళన సైన్యానికి నిద్ర పట్టనీయటం లేదు. మొత్తంగా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. మల్లెపూల విప్లవం ఎర్రబారింది. అరబ్ నేల మీద నెత్తుటి గీతలు గీస్తోంది. ఈజిప్ట్, లిబియా, ట్యునీషియాలో నియంతల్ని కుర్చీల్లోంచి కూలదోసిన సిరియాలో పరిస్థితి తిరగబడింది. ప్రజా తిరుగుబాటు కాస్త జాతుల పోరాటంగా, తీవ్రవాదులు వర్సెస్ సైనికులుగా మారి అంతర్యుద్ధానికి దారితీసింది. అంతర్యుద్ధం బాధితులంతా శరణార్థులుగా మారారు. ఒకరిద్దరు కాదు, 40 లక్షల మంది మొత్తం సిరియా జనాభాలో 6 వంతు ప్రజానికం స్వదేశాన్ని వదిలేసి సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కుంటూ శరణార్థులుగా విడిపోయారు. ఇప్పటికీ వెళ్తున్నారు. ఇంతమంది శరణార్థులుగా వలసపోవటం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారని ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. టర్కీ, లెబనాన్, ఇరాక్, జోర్డాన్, ఈజిప్ట్, ఆఫ్రికన్ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న సిరియన్ల సంఖ్య 40 లక్షల పైచిలకే. సిరియాలో ప్రజాస్వామ్యవాదులు, సైనికుల మధ్య జరుగుతున్న పోరాటం కారణంగా దేశంలో సగం కుటుంబాలు వేరే ప్రాంతానికి లేదా వేరే దేశానికి తరలి వెళ్లాయి. 5 ఏళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల ఇప్పటి వరకు 2.5 లక్షల మంది చనిపోయారు. సిరియాలో ఏ ఊరు వెళ్లినా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. నడివీధిలో తిరిగే ట్యాంకులు, రెయిన్బౌలు, AK-47ల గర్జన్లు, ప్రతిరోజు యుద్ధం జరుగుతున్నట్లే కనిపిస్తుంది. 5 ఏళ్లుగా జరుగుతున్న మారణ హోమంలో ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థ పుట్టుకు రావడంతో సిరియాలో జీవితం నరకంగా మారింది. ఐసిస్ తీవ్రవాదుల కారణంగా సిరియాలో ఇస్లామిక్ అతివాదులు, లెబనాన్కి చెందిన తీవ్రవాద సంస్థ హెజ్బొలా తమకు పట్టున్న ప్రాంతాల్లో షరియా అమలు పేరుతో కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితిని తట్టుకోలేని లక్షలాది మంది ప్రజలు ప్రాణాలతో ఉంటే చాలనుకుంటూ సురక్షిత ప్రాంతాల్ని వెతుక్కుని సిరియాను వదిలిపెడుతున్నారు. సిరియాలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు అమెరికా రంగంలోకి దిగటంతో ఇస్లామిక్ అతివాదులు మరింత రెచ్చిపోయారు. దీంతో సిరియా నుంచి వలస వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగింది. సిరియా చుట్టుపక్కల దేశాలన్నింటిలోనూ శరణార్థుల సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పటికీ యూరోప్ దేశాల్లో ఆశ్రయం కోరుతున్న సిరియన్ల సంఖ్య 2 లక్షలకు పైగా ఉంది. ఒక్క ఏడాదిలోనే 40 లక్షల మంది వలసపోయారు. ప్రపంచంలోని ప్రతి 5 మంది శరణార్థుల్లో ఒకరు సిరియా పౌరులే. వలస వెళ్లిన కుటుంబాలకు ఉపాధి కల్పన, ఆహారం అందించడం ఆయా దేశాలకు తలకు మించిన భారంగా మారుతోంది. పిల్లలు, యువకులకు చదువు ఆగిపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వీరిలో కొంతమంది తీవ్రవాదం వైపు మళ్లుతున్నారు. సిరియాలో పరిస్థితిని చక్కదిద్దడం ఎలాగో అధ్యక్షుడు అల్అసాద్కు అస్సలు అర్థం కావట్లేదు. శరణార్థుల వలసకు ముగింపు ఎప్పుడా అని మాసిడోనియా మంత్రి ఒకరు ట్వీట్ చేసినప్పుడు సిరియాలో చివరి పౌరుడు వెళ్లే వరకు అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పెట్టిన మెసేజ్ లో కాస్త వ్యంగ్యం ఉన్నా కొంత వాస్తవం కూడా ఉంది.